అధికార పార్టీలో ఆ ఇద్దరు అగ్రనేతలే. ఒకరిని మించి మరొకరు పార్టీకి వీర విధేయులుగా పేరు తెచ్చుకున్నవారే. కానీ సొంత జిల్లాలో మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందట. ఇద్దరు బడా నేతల మధ్య అంతర్గతంగా విభేదాలు నెలకొన్నాయని టాక్. ప్రధాన పదవుల్లో పవర్ఫుల్ గా ఉన్న ఆ ఇద్దరు నేతలు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం ఎడమొహం పెడమొహం అన్నట్టు వ్యవహరిస్తున్నారట. దీంతో పార్టీ క్యాడర్ పరేషాన్ అవుతోందని చెప్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, హేదా జిల్లా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికార పార్టీ అగ్రనేతలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీలోని హేమాహేమీలు ఈ జిల్లా వాసులే. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన వాళ్ళు. ప్రధాన పదవులతో పవర్ఫుల్ గా ఉన్న ఈ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే చర్చ జరుగుతోంది. మహేష్ గౌడ్, సుదర్శన్ రెడ్డి ఈ ఇద్దరు నేతలకు పార్టీకి వీర విధేయులనే పేరుంది. బోధన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డికి పార్టీలో మంచి పేరుంది. కాంగ్రెస్ లో సీనియర్ నేత అయిన సుదర్శన్ రెడ్డి కష్టకాలంలో కూడా పార్టీ మారలేదంట. అప్పట్లో అధికార బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆఫర్లను ఆయన తిరస్కరించారని చెప్తారు. పైగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో ఆయనకున్న పరిచయాల నేపథ్యంలో కేబినెట్ లో బెట్ కన్ఫర్మ్ అనే ప్రచారం జరిగింది. కానీ పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి మిస్ అయిందని టాక్. దాంతో పెద్ద ఆయనకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ మీటింగుల్లో పాల్గొనే అవకాశం కూడా కల్పించి ప్రాధాన్యతనిచ్చారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కూడా పార్టీకి లాయల్ నేతగా పేరుంది. ఎన్ఎస్యుఐ నేతగా మంచి పేరు సంపాదించిన మహేష్ గౌడ్ కు జాతీయ స్థాయి నేతలతో కూడా సత్సంబంధాలున్నాయి. దీంతో ఆయనకు కీలకమైన టీపీసీసీ చీఫ్ పదవి దక్కిందనే ప్రచారం ఉంది. గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీని చేసింది పార్టీ. ఇద్దరు నేతలు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన వాళ్లే కావడం, ఇద్దరు పార్టీలో సీనియర్ నాయకులు కావడమే అసలు సమస్యగా మారిందంటున్నారు. ఒక ఓరలో రెండు కత్తులు ఎలా ఎమడవో అలాగే ఒకే జిల్లాలో ఇద్దరు బడా నేతల మధ్య ఆధిపత్యం విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. అధికారిక కార్యక్రమాలు అన్ని తానే సుదర్శన్ రెడ్డి నిర్వహిస్తుంటే టీపీసీసీ చీఫ్ గా పార్టీ కార్యక్రమాల్ని మహేష్ కుమార్ గౌడ్ చూస్తున్నారట. ఈ ఇద్దరు నేతలు జిల్లాకు వచ్చినప్పుడు మాత్రం ద్వితీయ శ్రేణి నాయకులకు సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు. ఆయన వెంట వెళ్లాలో లేక ఈయన వెంట వెళ్లాలో తేల్చుకోలేక కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని పార్టీ నేతలు వాపోతున్నట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో ఇద్దరు నేతలు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటనల సందర్భంగా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారంటున్నాయి పార్టీ శ్రేణులు. ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఎవరి కార్యక్రమాలని వారే నిర్వహించుకున్నారట. ఎస్ఐఆర్ పై పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఇద్దరి మధ్య పెరిగిన దూరం స్పష్టంగా కనిపించిందంటోంది పార్టీ క్యాడర్. దీంతో జిల్లా పార్టీ కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొందని సమాచారం. ఇప్పటికే జిల్లాలో రెండు వర్గాలుగా పార్టీ క్యాడర్ చీలిపోయిందని, ఒకటి పెద్ద ఆయన వర్గం, మరోటి పీసీసీ చీఫ్ వర్గం అని చెప్తున్నారు. వీళ్ళిద్దరూ ఒకరు హాజరైన కార్యక్రమానికి ఇంకొకరు గైర్హాజరవుతున్నారని టాక్. వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుతో జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ పరేషాన్ అవుతున్నారట.